శివోహం భక్తి ఛానల్కి స్వాగతం అండి. అందరికీ నమస్కారం. 2025 సంవత్సరం చైత్ర అమావాస్య తిథి ప్రారంభ మరియు ముగింపు సమయము. అమావాస్య తిథి రోజున స్నానము దానము చేయటానికి అనువైన సమయము. అభిజిత్ ముహూర్తం. పితృదోష నివారణకు చైత్ర అమావాస్య రోజున పాటించవలసినవి మరియు దానాల గురించి పూర్తి వివరంగా తెలుసుకుందామండి. చైత్ర అమావాస్య పితృదేవతల ఆశీర్వాదం పొందటానికి మాత్రమే కాదండి, ఆర్థిక సమస్యల నుండి బయటపడటానికి కూడా ఇది మంచి శుభ సమయం. ఈ రోజున భక్తి శ్రద్ధలతో నిర్ణీత పద్ధతి ప్రకారం కొన్ని ప్రత్యేక చర్యలు తీసుకుంటే జీవితంలో సంతోషం, సౌభాగ్యం, శాంతి కలుగుతాయండి. చైత్ర అమావాస్య రోజున స్నానం, దాన ధర్మాలు, జపం చేయడం, తర్పణాలు చేయటం వలన పుణ్యం పెరుగుతుందండి. ఈ రోజున మన పూర్వీకులు భూమికి చాలా దగ్గరగా నివసిస్తారని నమ్మకమండి. ఈ రోజున వారిని స్మరించుకొని భక్తి శ్రద్ధలతో ప్రార్థిస్తే వారి సంతానానికి సుఖ సంతోషాలు, సౌభాగ్యాలు, తృప్తి కలుగుతాయండి. 2025 సంవత్సరంలో చైత్ర అమావాస్య. స్వస్తి శ్రీ చాంద్రపాన శ్రీ విశ్వావసునామ సంవత్సరం చైత్రమాసం వసంత ఋతువు ఉత్తరాయణం. అమావాస్య తిథి ప్రారంభ సమయం ఏప్రిల్ 26, 2025 శనివారం రాత్రి 1:23 అమావాస్య తిథి ప్రారంభమవుతుందండి. అమావాస్య తిథి ముగింపు సమయం ఏప్రిల్ 27, 2025 ఆదివారం రాత్రి 1:22 అమావాస్య తిథి ముగుస్తుందండి. చైత్ర అమావాస్యను నిర్వహించుకోవలసిన రోజు ఏప్రిల్ 27, 2025 ఆదివారం. నక్షత్రం అశ్విని రాత్రి 1:31 వరకు, తదుపరి భరణి. స్నానము మరియు దానం చేయటానికి అనువైన సమయం ఏప్రిల్ 27, 2025 ఆదివారం తెల్లవారుజామున 4:17 నుండి 5 గంటల వరకు స్నానం మరియు దానం చేయటానికి అనువైన సమయమండి. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:53 నుండి మధ్యాహ్నం 12:45 వరకు. దోషం తొలగిపోవటానికి కొన్ని పనులు చేయాలండి. అవి ఏమిటంటే, అమావాస్య రోజున ఉదయం సూర్యోదయానికి ముందు గంగాజలం కలిపిన నీటితో స్నానాన్ని ఆచరించాలండి. నువ్వులు కలిపిన నీటితో పూర్వీకుల పేరిట తర్పణాలు వదలాలండి. పిండదానం చేసి ఆవులకు, బ్రాహ్మణులకు, పేదలకు అన్నదానం చేయాలండి. ఫలితంగా పితృదోషం తొలగిపోయి పితృదేవతల అనుగ్రహం తప్పక లభిస్తుందండి. ఈ రోజున పేద లేదా వృద్ధులకు ఆహారాన్ని ఇవ్వటం ప్రత్యేక పుణ్యకార్యంగా ఉంటుందండి. నల్లని కుక్కలకు లేదా ఆవులకు రొట్టెలు తినిపించాలండి. అలాగే ఈ రోజున తులసి పూసలను ఉపయోగించి గాయత్రి మంత్రాన్ని 108 సార్లు పఠించాలండి. ఈ మంత్రాన్ని పఠించటం వలన జ్ఞానం సిద్ధిస్తుందండి మరియు అలక్ష్మి దూరం అవుతుందండి. సూర్యాస్తమయం తర్వాత అశ్వత్థామ చెట్టు కింద నువ్వుల నూనె దీపాన్ని వెలిగించటం వలన రాహుకేతు దోషమును శాంతింపచేసి జీవితంలో ఎదురయ్యే అడ్డంకులను తొలగిస్తుందండి. ఇవాళ బియ్యం, నువ్వులు, వస్త్రం, బెల్లం, పిండి దానం చేయాలండి. ఇలా చేయటం వలన శనీశ్వరుని, చంద్రునికి సంబంధించిన దోషమును తగ్గించి ఆర్థిక స్థితిని మెరుగుపరుస్తుందండి. చైత్ర అమావాస్య రోజు పాటించవలసిన కొన్ని పరిహారాలను ఇప్పుడు తెలుసుకుందామండి. చైత్ర అమావాస్య రోజు ఇంటికి ఈశాన్య మూలలో నెయ్యి దీపం వెలిగించాలండి. సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు ఈ దీపం కొండెక్కకుండా చూసుకోవాలండి. లక్ష్మీదేవి అనుగ్రహం పొందేందుకు ఉదయాన్నే రావి చెట్టుకు నీటిని సమర్పించాలండి. సాయంత్ర సమయంలో రావి చెట్టు కింద నువ్వుల నూనెతో దీపం వెలిగించాలండి. అమావాస్య రోజున నెయ్యి దీపంలో 2 కుంకుమ పువ్వులు, లవంగాలు వేసి వెలిగించటం వలన లక్ష్మీదేవి ప్రసన్నురాలై ఆర్థిక ఇబ్బందులన్నీ మనకు తొలగిపోతాయండి. మన ఇంట్లోని ప్రతికూలతను తరిమి కొట్టేందుకు ఇల్లు తుడిచేటప్పుడు నీటిలో ఉప్పు వేసి శుభ్రం చేసుకోవాలండి. ఇలా చేయటం వలన ఇంట్లోని నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుందండి. అమావాస్య రోజున గోమాతను సేవించటం వలన మన ఇంట్లో సుఖ సంతోషాలు నెలకొంటాయండి. ఈ రోజున ఎట్టి పరిస్థితుల్లోనూ జంతువులను హింసించటం, వాటికి ఆహారం పెట్టకుండా ఉండడం వంటివి చేయరాదండి. చైత్ర అమావాస్య రోజున పరమశివుడిని పూజించటం వలన శనీశ్వరుని చెడు ప్రభావాలు తగ్గుతాయండి. శివుడిని ఆరాధించటం, పంచామృతాలతో అభిషేకం చేయటం వలన విశేష ఫలితాలు లభిస్తాయండి. పితృదోషం, సర్పదోషం నుండి విముక్తి పొందేందుకు శివలింగానికి బిల్వపత్రాలు, గంగాజలం, పచ్చిపాలు సమర్పించాలండి. శివ చాలీస పఠించాలండి. ఇలా చేయటం వలన కుటుంబంలో సంతోషం, శాంతి ఏర్పడతాయండి. తెలుసుకున్నాం కదా అండి 2025 సంవత్సరం చైత్ర అమావాస్య గురించి. మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందామండి. సెలవు మరి. సర్వం ఈశ్వరార్పణమస్తు. స్వస్తి.